హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల కేంద్రంలో జేహోబీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి హాజరయ్యారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. చట్టసభలో రిజర్వేషన్లు తీసుకొచ్చి నాయకులను తయారు చేసిన విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో హిందూపురం శాసనసభ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకి పార్లమెంట్ అభ్యర్థిగా నాకు 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అట్టడుగు కులాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ప్రాధాన్యత ఇచ్చి, అవకాశాలు ఇచ్చి, పాలనలో భాగస్వామ్యం చేసి వాళ్ళను కూడా నడిపించడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఒక దుర్మార్గమైనటువంటి పాలన, ఒక అస్తవ్యస్తమైనటువంటి పాలన ఈ రోజు చూస్తా ఉన్నాం. 13 లక్షల కోట్లు ఈ రోజు అప్పులు చేసి కుప్పలు పెట్టాడు. అప్పులు చేసేది గొప్పగా కాదు, ఏదైనా కానీ సంపదను సృష్టించి ఆ సంపదను ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు, ఆ సంపదని సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి వెచ్చిస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు పెట్టేసి ఒక వెనిజులా రాష్ట్రం ఉండేది ప్రపంచంలో, ఆ వెనిజులా రాష్ట్రంలో దేశం ప్రపంచంలోనే సంపన్నమైనటువంటి దేశం. ఆ దేశం ఈ రోజు అభివృద్ధి దేశంగా తయారైందంటే ఇట్లా పిచ్చి వాళ్ళు పాలిస్తేనే ఆ విధంగా ఉంటుంది. అవగాహనలా, ఆలోచనలా తలకాయ లేదు. ముఖ్యంగా ఈ రోజు ఒక విజన్ ఉండాలి, భవిష్యత్తు ముందు చూపు ఉండాలి. ఆ ముందు చూపు ద్వారానే ఏదైనా కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో మనం దాదాపు 16,000 కోట్ల రూపాయలు అప్పున్నటువంటి సందర్భంలో పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన శక్తి సామర్థ్యాలతో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి వ్యక్తి. కానీ 2019 తర్వాత చూసమే హామీలు ఇచ్చాడు. ఏదో అందరినీ వాడిని వైటింగ్ చేస్తామని చెప్పాడు. అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. మన నరసర ప్రాంతానికి వస్తే నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపుతామన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క చెరువు కూడా నిండలేదు. అట్లా ఒక పరిశ్రమ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిశ్రమలు వస్తేనే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ప్రాంతం అభివృద్ధి ఉంటుంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ తీసుకొచ్చాం. కియా పరిశ్రమ అంటే 13,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఆ పరిశ్రమ అభివృద్ధి చేస్తే డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా 50,000 ఉద్యోగాలు వచ్చాయి. మన ప్రాంతంలో భూములన్నీ కూడా ఈ రోజు కోట్ల ధరలు కలుగుతున్నాయంటే కియా పరిశ్రమ వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు అనంతపురం నుండి అప్టే మనకి లేపాక్షి, నారాయణపురి, మన బాణల వరకు కూడా కోట్ల రూపాయల భూములు ధరలు పెరుగుతున్నాయంటే మన సంపద పెరిగినట్లే కదా, మనం ఆర్థికంగా ఎదుగుదల అయినట్టే కదా. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా. రేపు భవిష్యత్తులో కూడా మనకి లేపాక్షి నారాయణ సంబంధించి దాదాపు 8,544 ఎకరాల భూమి అక్కడ ఉంది. దాన్ని కూడా కొట్టేయాలని రాజశేఖర్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బావుకి దారాదత్వం చేసేకపోతే మన నాయకుడు ట్రిబ్యునల్కి వేయించి అది ఆపివేయించడం జరిగింది. రేపు భవిష్యత్తులో తప్పనిసరిగా ఆ భూమిలో మనకు తెలుసు పీన్యా, బెంగళూరు సిటీలో ఉన్నటువంటి పీన్యా ప్రాంతంలో ఈరోజు 15 కోట్ల 20 కోట్ల ఎకరాల భూమి ఉంటే, అదేవిధంగా ఆ సిటీ చాలా క్రిక్కిరిసిపోతున్నటువంటి తరుణంలో వాళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. భూముల ధర ₹1,00,00,000 ఇస్తే దాదాపు ఎన్ని కోట్లు అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ రోజు 10,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి, దాన్ని అమ్మేదాన్ని చూస్తే మన నాయకుడే ఆపించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా అక్కడ పరిశ్రమలు తీసుకొని వస్తాం. మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు గురించి చెప్పారు. మనమే దాదాపుగా సౌత్ కొరియాకి చెందినటువంటి ఎవరు ఇండస్ట్రియలిస్టులందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని. తప్పనిసరిగా వస్తారు, తప్పనిసరిగా పరిశ్రమలు వస్తాయి. మన ప్రాంతం ముఖ్యంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. దానికి మన యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు చూస్తా ఉన్నాం, ఎక్కడ ఒక డిఎస్సి కండక్ట్ చేశాడా, ఎక్కడ డిఎస్సి కూడా కండక్ట్ చేయాలా. నేను డిప్యూటీ చైర్మన్ ఉన్నటువంటి సందర్భంలో 95 నుండి 99లో 3 డిఎస్సీలు కండక్ట్ చేశాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాం. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ అయితేనేమి 8 డిఎస్సీలు కండక్ట్ చేశాం. ఈ రోజు దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఒక డిఎస్సీ కూడా ఎక్కడ కండక్ట్ చేయలేదు. ఉద్యోగాలు 4 లక్షలు ఇస్తారని చెప్పాడు. అవి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. 5,000 రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలు. మా నాయకుడు కూడా చెప్తున్నారు, 20 లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తాం, తప్పనిసరిగా అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 50 సంవత్సరాలు పైన ఉండేటువంటి వాళ్ళకి పెన్షన్ కూడా 4,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. గ్రామాల్లో మన సూపర్ 6 కూడా అందరూ కూడా మొత్తం రచ్చబండ గారు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు కూడా 20,000 రూపాయలు తొలగే
జరిగింది. అదేవిధంగా మన ఆడబిడ్డలకి ముఖ్యంగా దీపం పథకం కింద ఆనాడు దీపం పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి. తర్వాత ఈ రోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు చదువుకున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉండే డిగ్రీ పాస్ అయితే వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లి దీవుల కింద ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుతా ఉంటే నలుగురుంటే 60,000, ముగ్గురుంటే 45,000, ఇద్దరుంటే 30,000, ఒకరుంటే 15,000. ఆ విధంగా ఆదుకోవడం జరుగుతుంది. ఉచిత బస్సు సౌకర్యం మహిళా సోదరిమణులందరూ కూడా. అంటే ఇన్ని కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ముందు ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆదరణ పథకం ఇచ్చాం. ఆ బీసీలందరికీ కూడా పనిముట్లు ఇచ్చాం. ఈసారి కూడా ఆ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. బీసీ సప్లాన్ ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చేశారు దాదాపుగా 63 కార్పొరేషన్లు పెట్టాడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఆ కార్పొరేషన్లకి బొట్టు కాదు కదా, తోటి కూడా ఇవ్వలేదు. ఆ రోజు మనం కార్పొరేషన్లు పెట్టాం, కార్పొరేషన్ నిధులు ఇచ్చాం, ఆ కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేశాం. అవునా కదా? ఇవన్నీ కూడా ఆలోచన చేయాల. రైతాంగాన్ని కూడా ఆదుకున్నాం. ఆ రోజు డ్రిప్ ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, గుడ్డగిల్లి గొడ్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, అన్ని ఇచ్చి ఆదుకున్నాం. ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఒక జాయింట్ ఎవరు డ్రిప్ ఇచ్చారా? అదేవిధంగా ఆ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి కళ్యాణదుర్గంలో ఒక మీటింగ్ ఉండేది. ఆ రోజు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వచ్చారు. ఇక్కడికి వస్తే ఆ సందర్భంలో మన సార్కి చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి, సార్ అనంతపురం జిల్లా కరూరు జిల్లా, ఈ కరూరు జిల్లాలో 10 ఎకరాలు ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, భోజనం జరుగుతుంది అని చెప్పి ఆ రోజు రిలాక్సేషన్ ఇప్పించారు. 10 ఎకరాలు ఉండే వాళ్ళు కూడా పెన్షన్స్ ఇచ్చాం, అదేవిధంగా రేషన్ కార్డ్స్ ఇచ్చాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మొత్తం 10 ఎకరాలు ఉండే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చి తీద్దాం. ఇవన్నీ కూడా గ్రామాల్లో మీరంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కటే మిమ్మల్ని కోరేది ఒకటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. అధికారంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.